హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డీమన్ స్లేయర్లోని అకాజా గురించి మాట్లాడుకుందాం. డీమన్ కింగ్ ముజాన్ సృష్టించిన డీమన్స్లో టాప్ 3 అప్పర్ మూన్స్ మాత్రమే అతని అసలైన క్రియేషన్. అందులో అప్పర్ మూన్ 3 అకాజా, మొండివాడు. యుద్ధాలు చేయడం అంటే మహా ఇష్టం. ముఖ్యంగా బలమైన డీమన్ స్లేయర్స్తో పోరాడడం అంటే భలే సరదా. వారితో పోరాడే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాడు. బలమైన ప్రత్యర్థుల్ని మెచ్చుకుంటాడు. వారి పేరును తెలుసుకొని గుర్తుపెట్టుకుంటాడు. అది అతను వాళ్ళకిచ్చే గౌరవం. కానీ బలహీనుల్ని మాత్రం పురుగుల్లా చూస్తాడు. రెంగోకు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హషిరా. రెంగోకుని చూసిన వెంటనే అతనిలో పొటెన్షియల్ని గ్రహిస్తాడు. సో నువ్వు కూడా నాలా డీమన్లా మారిపో అని ఒక ఆఫర్ ఇస్తాడు. ఇంకో 2 ఇయర్స్లో మరింత పవర్ఫుల్ అవుతావు. నీలాంటి బలమైన వారు వృద్ధాప్యంలో వారి బలాన్ని కోల్పోయి నిస్సహాయంగా చనిపోవడం నేను చూడలేను అంటాడు. డీమన్లా మారు, నువ్వు నేను కలిసి బలవంతులం అవుదామని అంటాడు. అలా తాను బలవంతుడవ్వడానికి ఒక బలమైన ప్రత్యర్థిని కోరుకునే రకం ఈ అకాజా. అకాజా మొదటిసారి టాంజిరోని కలిసినప్పుడు అతని వెంటనే చంపాలనుకుంటాడు. ఎందుకంటే ఆ సమయంలో టాంజిరో అంత బలవంతుడు కాదు. అకాజా ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాడు. బలవంతులు బలహీనులని చంపడం సృష్టి ధర్మం అని భావించేవాడు. అందరికన్నా బలవంతుడిగా మారడమే అతని ప్రధాన ఆశయం. అప్పర్ మూన్ 1 కోకుషిబు అలాగే అప్పర్ మూన్ 2 డోమాని మాత్రం దూరంగా పెట్టేవాడు. ముఖ్యంగా డోమాపై అసహనంగా ఉండేవాడు. ఒకసారి కోకుషిబోతో అప్పర్ మూన్ 1 స్థానం కోసం పోరాడతాడు అకాజా. అయితే అతని చేతిలో ఓడిపోతాడు. సాధారణంగా కోకుషిబో అలా ఓడిపోయిన డీమన్స్ని చంపి తినేవాడు. అయితే అకాజాతో యుద్ధం మాత్రం అతనికి సంతృప్తినిస్తుంది. అందుకోసం అకాజాని చంపకుండా ప్రాణాలతో విడిచిపెడతాడు. అయితే అకాజా మాత్రం కోకుషిబో అతన్ని చంపకుండా విడిచిపెట్టడం అవమానంగా భావించాడు. అందుకే కోకుషిబోని ఏదో ఒకరోజు చంపుతానని ప్రమాణం చేస్తాడు. అకాజా చాలా బలమైనవాడు. రెంగోకు లాంటి బలమైన ఫ్లేమ్ హషిరాని చంపాడు. వాటర్ హషిరా గియుని హషిరా లెవెల్ డీమన్ స్లేయర్ అయిన టాంజిరోతోని ఒకేసారి తలబడతాడు. ఆ యుద్ధాన్ని అకాజాని డామినేట్ చేస్తాడు. డీమన్ స్లేయర్ మార్క్ పొందిన గియుని కూడా చాలా సులువుగా ఎదుర్కొంటాడు. అతను ఫైట్ మధ్యలో ఎవాల్వ్ అవ్వడం చూసి గియు కూడా ఆశ్చర్యపోతాడు. అకాజా తన ప్రత్యర్థుల ఫైటింగ్ స్పిరిట్ని బట్టి వారి తదుపరి అటాక్ని తెలుసుకోగలడు. వారిద్దరితో జరిగిన సుదీర్ఘ పోరాటంలో పైచేయి అకాజాదే అయినప్పటికీ ఒక సమయంలో టాంజిరో సెల్ఫ్లెస్ స్టేట్ అండ్ ట్రాన్స్పరెంట్ వరల్డ్ టెక్నిక్స్ ద్వారా అకాజా తల నరకగలిగాడు. ఒక డీమన్ చనిపోవాలి అంటే 2 మార్గాలు. ఒకటి, సూర్యుని కిరణాలు వారిపై పడాలి. లేకుంటే నిచిరిన్ స్వాట్స్తో వారి తల మొండెం నుంచి వేరయ్యేలా నరకాలి. ఈ రెండిట్లో ఏది జరిగినా ఆ డీమన్ శరీరం బూడిదలా మారి నామరూపాలు లేకుండా పోతుంది. అయితే టాంజిరో అతని తల నరికినప్పటికీ అతని మొండెం పడిపోకుండా మొండిగా నిలబడి పోరాటం చేసింది. గియుని టాంజిరోని ఆశ్చర్యపరిచేలా తల మళ్ళీ రీజనరేట్ అవుతుంది. కేవలం బలవంతుడవ్వాలనే మొండితనంతో అతని బలహీనతను కూడా జయించాడు. బలవంతుడిగా మారాలనే అతని తాపత్రయానికి కారణం అనారోగ్యంతో బాధపడే అతని తండ్రి. అతను చివరి శ్వాస వరకు కాపాడాలని అనుకున్న అతని గురువు కీజో, అతను ప్రేమించిన అమ్మాయి కుయుకి. వాళ్ళని కాపాడడానికే బలవంతుడవ్వాలని అనుకునేవాడు. అకాజా తన గతాన్ని గుర్తు చేసుకోవాలని అనుకునేవాడు కాదు. ఎవరైనా గుర్తు చేసేలా ప్రయత్నిస్తే అతనికి నచ్చేది కాదు. అతని అసలు పేరు హకూజీ. హకూజీలా ఉన్న సమయంలో అతను ఎందుకు పనికిరాని వాడని అనుకునేవాడు. టాంజిరో గియులతో పోరాడే సమయంలో వారిద్దరిని చూసి అతనికి తన గురువు కీజో గుర్తుకొస్తాడు. చాలా అసహనం వ్యక్తం చేస్తాడు. మరుక్షణం నుంచి చాలా సీరియస్గా వారిద్దరితో పోరాడతాడు. ఆ అసహనమంతా అతను కీజోని కుయుకిని కాపాడతానన్న మాట నెరవేర్చుకోలేకపోవడం వల్లే. అందుకే అతను అందరికన్నా బలవంతుడవ్వాలని నిర్ణయించుకుంటాడు. హకూజీ కూడా చాలా మొండివాడు. జేబు దొంగ అయినప్పటికీ అతనికి అలా మారడానికి ఒక బలమైన కారణం ఉండేది. అనారోగ్యంతో బాధపడే అతని తండ్రికి చాలా ఖరీదైన మందులు కావాలి. దానికోసం దొంగతనాలు చేసేవాడు. పట్టుబడి దెబ్బలు తిన్న అతను మాత్రం తన తండ్రి కోసం ఆ దొంగతనాలు మానలేదు. పైగా తన తండ్రి బతుకుతాడు అంటే అలాంటి శిక్షని 100 ఏళ్ళు అనుభవించడానికైనా సిద్ధం అని మనస్సు చేసుకుంటాడు. హకూజీ నిస్వార్థమైన వాడు.
ముక్కు ముఖం తెలియని కొయూకీకి ఆరోగ్యం మెరుగుపడేలా సేవలు చేశాడు. డీమన్లా మారినప్పటికీ, గతాన్ని మర్చిపోయినప్పటికీ హకూజీ గుణాలు అకాజాలో ఇంకా ఉంటాయి. డీమన్లా మారినప్పటికీ అమ్మాయిలను చంపి తినేవాడు కాదు. వారిని తింటే బలవంతుడు అవుతాను అని తెలిసినప్పటికీ స్త్రీలను తినేవాడు కాదు. ఎందుకంటే అతను మర్చిపోయిన కొయికి ప్రభావం ఇంకా అతనిపై ఉంది. అంతేకాదు, అతని కంపాస్ నిడిల్ టెక్నిక్, షేప్ అండ్ డిజైన్ కూడా కొయికి పేరు అలాగే ఆమె ధరించే హెయిర్ పిన్ ఆధారంగా ఉంటుంది. డీమన్లా మారినప్పటికీ కీజో నేర్పిన సోర్యు స్టైల్ మార్షల్ ఆర్ట్స్నే అకాజా వాడేవాడు. సోర్యు స్టైల్లో ఎటువంటి ఆయుధాలు వాడరు. అదొక హ్యాండ్ కాంబాట్ మార్షల్ ఆర్ట్స్. కీజోని కొయికిని పక్క డోజో వారు తాగే నీటి బావిలో విషం కలిపి చంపుతారు. వారు కీజోని హకూజీని ఎదురుపడి పోరాడలేక పిరికితనంతో అలా చంపుతారు. అందుకే అకాజాకి బలహీనులంటే అసహ్యం. కీజో కొయుకి చనిపోయాక వారి చావుకు కారణమైన వారి డోజోకి వెళ్ళి అక్కడున్న 67 మంది స్పోర్ట్స్మెన్ని ఆయుధం లేకుండా తన సోర్యు స్టైల్తో దారుణంగా చంపుతాడు. ముఖాలు గుర్తుపట్టలేకుండా చితికిపోయేలా కొడతాడు. ఎటు చూసిన రక్తం. డోజో గోడలపైన, పైకప్పు పైన మొత్తం ఆ 67 మంది మెదడులు, కనుగుడ్లు, మాంసపు ముద్దలతో కప్పేసేలా కొడతాడు. అది ప్రత్యక్షంగా చూసిన పని మనిషి మతిస్థిమితం కోల్పోతుంది. అలా వారిపై పగ తీర్చుకొని తిరిగి వస్తున్న హకూజీకి ముజాన్ ఎదురవుతాడు. అతను చేసిన మారణ హోమాన్ని విని అక్కడికి వచ్చిన ముజాన్ హకూజీని డీమన్లా మారుస్తాడు. అలా గతాన్ని మర్చిపోయి ముజాన్ ఇచ్చిన పేరుతో అకాజాలా మారి 100 సంవత్సరాల పైగా డీమన్లా జీవిస్తాడు. గియు టాంజిరోలతో పోరాడే సమయంలో అతని తల తెగి మళ్ళీ రీజనరేట్ అయ్యే సమయంలో గతం గుర్తుకొస్తుంది. అకాజాలా మారి అతను చేసిన పనులకు సిగ్గుపడతాడు. అతని తండ్రి ఆశించినట్లు ఒక గౌరవమైన జీవితాన్ని అనుభవించలేదు. కొన్ని వేల మందిని చంపి కీజో నేర్పిన సోర్యు స్టైల్ మార్షల్ ఆర్ట్స్కి ఒక కలంకాన్ని తెచ్చానని బాధపడతాడు. అంతేకాదు, టాంజిరో అతడు చేరుకోలేని ఉన్నత స్థాయిని పొంది అతన్ని న్యాయంగా ఓడించాడని ఒప్పుకుంటాడు. తన బలహీనతను గ్రహించి అతని మీద అతనే తల చితికిపోయేలా, శరీరంలోని అవయవాలు కనుమరుగయ్యేలా దాడి చేసుకుంటాడు. తన చివరి క్షణాల్లో తనతో తానే యుద్ధం చేశాడు. అది హకూజీకి, అకాజాకి జరిగిన చివరి పోరాటం. తాను కాపాడాలి అనుకున్న వారంతా చనిపోయారు. ఇక ఎవరి కోసం బలవంతుడిగా మారాలని అనుకుంటాడు. తన చావుని తానే నిర్ణయించుకొని ప్రాణాలు వదిలేస్తాడు. ఆ చివరి క్షణాల్లో అకాజా తనలో ఇంకా మానవత్వం ఉందని రుజువు చేస్తాడు. వీడియో చివరి దాకా చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అభిప్రాయాలను కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.